నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ పేపర్ ఎనాలిసిస్. నేను సిరాజ్. ముందుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలను ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో ఈరోజు చేసినటువంటి కీలకమైనటువంటి ఇష్యూస్, కిషన్ రెడ్డి కేటీఆర్ బ్యాడ్ బ్రదర్స్ అనేటువంటి అంశం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్. ఇక హైదరాబాద్ నగరాభివృద్ధిని అడ్డుకుంటున్నారు, నగరాభివృద్ధికి మోదీ కేసీఆర్ చేసిందేమిటి, ప్రగతి భవన్ సచివాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణంతో ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా, ఏడాదిన్నరలో 3 లక్షల పెట్టుబడులు తీసుకొని వచ్చాం, నగర విస్తీర్ణకు వేలాది కోట్లను ప్రణాళికలు వేశాం, ఇక ఎన్నికైనా కానీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాను, టీడీపీ అభిమానులు బీఆర్ఎస్కు ఓటు వేస్తారనుకోను, చంద్రబాబు అరెస్టు చేస్తే నిరసనలు వద్దన్నారు, బీజేపీకి డిపాజిట్లు రాకుండా హిందువులు ఆ పార్టీలో లేరని బండి సంజయ్ అంగీకరిస్తారా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చేసినటువంటి కామెంట్స్. తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ప్రచారంలో హోరెత్తిపోతున్నటువంటి నేపథ్యంలో వివిధ పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితుల్లో అన్ని పార్టీలు ఉన్నటువంటి ఒకే రోజును మాత్రం యూజ్ చేసుకునేందుకు, అంటే ఈరోజు రేపు మాత్రమే ఇంకా ఎన్నికల ప్రచారానికి సమయం ఉంది. 48 గంటల ముందు ఎన్నికల ప్రచారం మొత్తం కూడా సైలెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నాన్ లోకల్స్ అందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మైకులన్నీ, అంటే ఇప్పటి వరకు మారుమోగినటువంటి మైకులన్నీ మూగబోయేటువంటి సిచ్యువేషన్ వస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి మీడియా సమావేశంలో ఆయన చేసినటువంటి కామెంట్స్ మాత్రం కొంతవరకు హైలైట్ అవుతున్నాయి. ఎందుకంటే ఎన్ని అస్త్రాలు ఉన్నాయో, ఎంతవరకు రాజకీయ విమర్శలకి ఛాన్స్ ఉంటుందో, ఎంతవరకు అయితే విధానపరమైనటువంటి విభేదాలను బయటపెట్టగలరు, అలాంటి అన్ని అంశాలను కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. హైదరాబాద్ని డెవలప్మెంట్ చేసింది ఎవరు, హైదరాబాద్ డెవలప్మెంట్కి అడ్డుపడింది ఎవరు, మేము హయాంలో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇంటి వరకు పెట్టుబడులు తీసుకొని వచ్చాం, 1.5 కోట్ల వరకు అనేటువంటి అంశం ఇక్కడ ప్రధానంగా 3 లక్షల కోట్లకు సంబంధించినటువంటి అంశాన్ని కేవలం ఏడాదిన్నర గురించి ప్రస్తావించడం జరిగింది. అట్ ద సేమ్ టైం టీడీపీ అభిమానులు బీఆర్ఎస్కు ఓటు వేస్తారనుకోను అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది. అంటే తెలుగుదేశం పార్టీ ప్రజెంట్ తటస్థంగా ఉన్నటువంటి నేపథ్యంలో, అంటే ఎన్నికల్లో ఏ నిర్ణయం తీసుకోనటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్కి ఓటు వేస్తారా లేదా బీజేపీకి కూటమిలో ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి ఆ అంశాలు ఇక్కడ ప్రస్తావనకి రాలేదు కాబట్టి, సో ఇక్కడ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో జనసేన మాత్రమే సపోర్ట్ ప్రకటించింది కాబట్టి ఎక్కడ తెలుగుదేశం పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి పెట్టలేదు, దానికి సంబంధించినటువంటి ప్రస్తావన రాలేదు. కాబట్టి వీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు అనేది మాత్రం వారి కార్యకర్తలకి వదిలేస్తున్నాం అని తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం రాష్ట్రంలో ప్రకటించడం జరిగింది, తెలుగుదేశం తెలంగాణ శాఖకు సంబంధించి. కానీ బీఆర్ఎస్కి ఓటు వేస్తారు అనుకోలేని, ఎందుకంటే చంద్రబాబు అరెస్టు చేస్తే నిరసనలు వద్దన్నారు అనేటువంటి అంశం అప్పటి వైసీపీ హయాంలో అరెస్ట్ అయినటువంటి చంద్రబాబు నాయుడు ఘటనని కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రస్తావించడం జరిగింది. అంటే ఈ మొత్తం కూడా ఒక ఎన్నికలమైనటువంటి ప్రచారంలో భాగంగా చేసినటువంటి కామెంట్స్ కానీ పరిగణించాల్సి ఉంటుంది. కానీ అప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు పరిగణించాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి మిత్రభేదం, మైత్రి భేదం కూడా ఎక్కడా లేనటువంటి పరిస్థితి కనబడుతుంది కదా. సో ఇలాంటి సందర్భాల్లో బీజేపీ సపోర్ట్ అనేది ఆల్రెడీ కూటమి ప్రభుత్వం, జనసేన, తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక కూటమిగా ముందుకు వెళ్తున్నాం, కేంద్రంలోని ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నారు. కానీ తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మాత్రం కొంతవరకు అంటే విభిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, పూర్తి స్థాయిలో మద్దతు తెలిపినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది మాత్రం ఇక్కడ హైలైట్గా ఉంది. ఓవరాల్గా మాత్రం ముఖ్యమంత్రి కామెంట్స్ వరుసగా చేస్తున్నటువంటి సిచ్యువేషన్, అట్ ద సేమ్ టైం ప్రతిపక్షాలు కూడా అదే విధంగా రంగంలోకి దిగి వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో పార్టీ వ్యూహం ఓట్ల కొనుగోలే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలోనే. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. జూబ్లీహిల్స్ కాస్మోపాలిటిక్ నియోజకవర్గం, అక్కడ సెంటిమెంట్ కుదరదు, బీఆర్ఎస్ది పగటి కలే, రేవంత్ రెడ్డి చేరేటువంటి పార్టీలో ఇక మజ్లిస్ మాత్రమే మిగిలింది, ఇక జూబ్లీహిల్స్లో కాషాయ జెండా ఎగరవేయడం ఖాయం అనేటువంటి అంశాన్ని ఇక్కడ బీజేపీ దగ్గర నుంచి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వర్షన్ మనం చూస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్కి నియోజకవర్గంలో చేపట్టేటువంటి మేము ప్రచార కార్యక్రమాలు వారు అంటే విమర్శలు చేసేటువంటి పదునైన వాటిని మనం కనబడుతున్నాం. ఇక్కడ ఈ సేమ్ టైం బీజేపీకి సంబంధించినటువంటి సిచ్యువేషన్ కూడా అదే విధంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రచారంలో కూడా ఇదే హోరులో, ఇదే జోరులో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. కానీ ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రం వరుసగా సాగుతున్నటువంటి తంతు ఏ విధంగా కనబడుతుందంటే,
అగ్రనాయకత్వాలు పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నేతలందరూ రంగంలోకి దిగిపోయారు. బీజేపీకి సంబంధించి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తారు. పూర్తి స్థాయిలో స్టార్ క్యాంపెయిన్లకు సంబంధించి ఒక 40 మంది జాబితా ఇవ్వడం జరిగింది. ఈ 40 మంది జాబితాకు సంబంధించి ఆల్మోస్ట్ ప్రతి పార్టీ కూడా 40 మందితో ఒక జాబితాను క్రియేట్ చేయడం జరిగింది. ఈ జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించడం జరిగింది. ఇంతమంది ఉన్నారు మా పార్టీ నుంచి స్టార్ క్యాంపెయినర్స్. సో వీరందరూ కూడా ప్రచారంలో పార్టిసిపేట్ చేస్తారు. సో పార్టిసిపేట్ చేసినటువంటి తంతులో ఆల్మోస్ట్ కూడా అన్ని పార్టీలు కూడా ఓకే అన్నటువంటి నేపథ్యంలో ఆ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల ప్రచారంలో కనబడినటువంటి సిచ్యువేషనే గ్రౌండ్ లెవెల్లో అవుతుంది. సో ఓవరాల్గా ఒక్కసారి మనం జూబ్లీ హిల్స్ ఇష్యూని చూసుకుందాం. ఎందుకంటే ఆల్మోస్ట్ వివిధ పార్టీలన్నీ కూడా రంగంలో దిగినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి. సో ఒకవైపు బీజేపీ సేమ్ టైం కామెంట్స్ వస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కామెంట్స్ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ జోరు కూడా అదే విధంగా ఉంది. బీఆర్ఎస్ ఉన్నటువంటి కొంతవరకు వారు చేసినటువంటి కామెంట్స్ కూడా ఇలాగే ఉన్నాయి. ఒకసారి జూబ్లీ హిల్స్లో ఈరోజు రేపు మాత్రమే ఎన్నికల ప్రచారం ఉంది కాబట్టి సో వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. ఒకసారి బీఆర్ఎస్ వర్షం చూసుకున్న తర్వాత మనం దీనికి సంబంధించినటువంటి డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఓటమి భయంతోనే అనేటువంటి ఇష్యూ నిన్న జరిగినటువంటి కృష్ణకాంత్ పార్క్ దగ్గర దానికి సంబంధించినటువంటి వెంగళరావు నగర్లో నిర్వహించినటువంటి రోడ్ షోలో మాజీ మంత్రి కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్. సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఫలితం రెఫరెండం కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. ఆయనకు దమ్ముంటే 24 నెలల పాలనను చూపించి అప్పుడు ప్రజల తీర్పు కోరాలి. హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు కృషి, సంక్షేమానికి వైఎస్ ప్రాధాన్యత ఇచ్చారు. రోసయ్య కిరణ్ రాష్ట్రం కోసం పనిచేశారు. కేసీఆర్ హయాంలో అన్ని రంగాల్లో జోష్, రేవంత్ లాంటి సీఎంను ఎప్పుడు చూడలేదు. జూబ్లీ హిల్స్ రోడ్ షోలో కేటీఆర్, రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ సీఎం, బ్లాక్మెయిల్ తప్ప పాలన చేత కాదు. మీట్ ది ప్రెస్లో హరీష్ రావు కామెంట్స్. సో ఇది ఓవరాల్గా మాత్రం జూబ్లీ హిల్స్లో వివిధ పార్టీలన్నీ కూడా హోరుగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఎక్కడి వరకు ఇది వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది, జూబ్లీ హిల్స్ ఓటర్ల మీద ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది? సో దీని ప్రభావంతో వచ్చేటువంటి 48 గంటలు మాత్రమే, అంటే ఈరోజు రేపు మాత్రమే ప్రచారం ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ పార్టీలు ఇలాగే కొనసాగితే ఎలా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఒకసారి ఓవరాల్గా జూబ్లీ హిల్స్ గురించి ఒక్కసారి మనం స్పెషల్గా పరిగణలోకి తీసుకుందాం. సో ఒక్కసారి బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ, ఈ 3 పార్టీలు కూడా రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో జూబ్లీ హిల్స్లో క్షేత్రస్థాయిలో వెళ్తున్నటువంటి నేపథ్యం. ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నిక ఒక ఉప ఎన్నిక. అంటే సాధారణంగా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, ఒక వ్యక్తి రాజీనామా చేసినప్పుడు, ఒక వ్యక్తి అనర్హత వేటుకు గురైనప్పుడు, లేదా ఒక వ్యక్తి తన పదవి నుంచి స్వచ్ఛందంగా వెళ్ళిపోయినప్పుడు, ఒక వ్యక్తి ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వెళ్ళినప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అది నేరంగా పరిగణించి ఆ ఎమ్మెల్యే పదవిని రద్దు చేసినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో జరిగేటువంటి ఒక ఉప ఎన్నిక. సాధారణమైనటువంటి ఎన్నిక కాదు, ఇది అనివార్య పరిస్థితుల్లో వచ్చేటువంటి ఎన్నిక. ఇది ప్రజెంట్ జూబ్లీ హిల్స్లో వచ్చినటువంటి ఉప ఎన్నిక. మాగంటి గోపీనాథ్ మరణంతో ఆల్మోస్ట్ ఆయన 3 టైమ్స్ ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడం జరిగింది. 2014లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, 2018లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, 2023లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడం జరిగింది. సో దాని తర్వాత వచ్చినటువంటి 18 ఎన్నికల్లో కానివ్వండి, 2023 ఎన్నికల్లో కానివ్వండి, ఈ 2 ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన పూర్తి స్థాయిలో హ్యాట్రిక్ సాధించడం జరిగింది. 3 సార్లు ఒకే నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడం జరిగింది. కానీ ఈ 3 సార్లు ఎన్నికకి సంబంధించి ఈసారి మాత్రం ఆయన మరణించడం, పదవిలో ఉండగా 2023లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సో అనివార్యంగా ఉప ఎన్నిక రావడం జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన యొక్క సతీమణి మాగంటి సునీత పోటీలో నిలబడ్డం, ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి ఇంతవరకు బరిలో ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఇండిపెండెంట్లు లేరా అంటే ఖచ్చితంగా ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు. దాదాపు 50కి పైచీలకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా సిద్ధంగా ఉన్నారు. వీళ్ళలో త్రిబులార్ రైతులు దానికి సంబంధించే ఉన్నారు, ఫార్మాసిటీకి సంబంధించినటువంటి ఇష్యూలో ఉన్నటువంటి వారు ఉన్నారు, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ భృతి రావట్లేదు, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరలేదు, వాళ్ళకు ఉపాధిని కల్పించలేదు, ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇష్యూ ఇవ్వలేదు, జాబ్ క్యాలెండర్ అన్నారు, ఆ ప్రస్తావన రాలేదు. కాబట్టి వీటి మొత్తాన్ని ఓవరాల్గా తీసుకొని నిరుద్యోగులు కూడా అక్కడికి వెళ్ళి నామినేషన్ వేయడం జరిగింది. అంటే క్షేత్రస్థాయిలోకి వెళ్తే ప్రధానమైనటువంటి పార్టీల ప్రచారాలు ఒకవైపు హోరుగా సాగుతుంటే
ప్రధానమైనటువంటి పార్టీలన్నీ కూడా ఏకతాటిగా క్షేత్రస్థాయిలో వెళ్తుంటే ఇండిపెండెంట్లు కూడా అరాకొరాగా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. అదేంటి వీళ్ళకి పడేటువంటి ఓట్లు చాలా తక్కువగా ఉండొచ్చు కదా, మహా అయితే ఒక 1000 లేదా ఒక 500 లేదా అంటే కొన్ని అభ్యర్థుల విషయాన్ని మనం మాట్లాడదాం సాధారణంగా. సో ఈ ఓట్లు కూడా ప్రభావవంతమే కదా. ఒక్క ఓటుతో గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక్క ఓటుతో ఓటమి పొందినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. మళ్ళీ దానికి సంబంధించినటువంటి రీవాల్యుయేషన్ టైప్లో ఎన్నికల్ని మళ్ళీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టి కోర్టు కేసుల దాకా వెళ్ళినటువంటి వారు ఉన్నారు. ఒక్క ఓటుతో ప్రభుత్వాలు కూలినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో వారు పొందేటువంటి ఓట్లు వందల సంఖ్యలో ఉన్నా, వేల సంఖ్యలో ఉన్నా ఆ ఓట్లు ఈ ప్రధానమైనటువంటి పార్టీల మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి కదా. ఇది రాజకీయ విశ్లేషకుల యొక్క మాట. సో ఇలాంటి నేపథ్యంలో వివిధ పార్టీలన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో వెళ్తున్నటువంటి నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థుల యొక్క వారు పొందినటువంటి ఓట్లు కూడా ఇక్కడ ప్రధానంగా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సరే, కొంతవరకు ఇండిపెండెంట్ అభ్యర్థుల విషయాన్ని పక్కన పెట్టేద్దాం. ప్రధానమైనటువంటి పార్టీలు ఇప్పుడు ప్రచారాల్లో ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో అసలు వీరి ప్రచార అస్త్రాలు ఏ విధంగా ఉన్నాయి? గ్రౌండ్ లెవెల్లో వెళ్తున్నారు, గ్రౌండ్ లెవెల్లో ప్రజల్ని కలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఒకవైపు బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో చేసేటువంటి డెవలప్మెంట్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల మీద వారి పార్టీ చూపేటువంటి ప్రభావం, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారేటువంటి సందర్భం, ఈ ఇష్యూస్ ఇక్కడ ఎక్కడ కూడా కనిపించేటువంటి పరిస్థితి అరాకొరగా మాత్రమే కనబడుతుంది. మేము ఈ నియోజకవర్గానికి ఇన్ని నిధులు కేటాయించాలనుకుంటున్నాం, ఈ నియోజకవర్గాన్ని ఇంత డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాం, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ ఈ విధంగా ఉంది, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇక్కడ ఉన్నటువంటి ఒక స్లమ్ ఏరియాస్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ కనబడుతున్నటువంటి పేదల గూడులు గుడిసెలు ఏదైతే ఉన్నాయో వారి మొత్తాన్ని మేము ఇలా చేయడం కోసం ఇలాంటి మాస్టర్ ప్లాన్ ప్రణాళిక మా దగ్గర ఉంది, ఇన్ని కోట్లు మేము కేటాయిస్తాం. ఇలాంటి వాగ్దానాల కన్నా రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి అంశాలే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో సాగుతున్నాయి. జాతీయ స్థాయిలో జరిగేటువంటి అంశాలే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో సాగుతున్నాయి. అంటే ఇంటర్నేషనల్గా అంతర్జాతీయంగా ఉన్నటువంటి అంశాల్లో జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి అంశం ఇంకా ముడిపడే ఉండలేదేమో, అందుకే ఆ అంశాలు ఇక్కడ ఇంకా ప్రస్తావనకి రాలేదు. కేవలం జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి అంశాలన్నీ కూడా జూబ్లీ హిల్స్లకు వచ్చేసినాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగనివ్వండి, ఈ అంశాలు ప్రస్తావనకు వస్తే ఓకే కదా అనిపిస్తుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఒక నియోజకవర్గంలో జరిగే అది కూడా ఉప ఎన్నికలో ఇంత గ్రౌండ్ లెవెల్లో ఉండాల్సినటువంటి స్థాయిలో రాష్ట్ర స్థాయి అంశాలు, జాతీయ స్థాయి అంశాలు ప్రభావితం చేస్తాయా? ఇది ఇక్కడ కనబడుతున్నటువంటి వర్షం. ఇప్పుడు మనం బీజేపీని తీసుకుందాం. బీజేపీ ఇష్యూలో ఇదే కనబడుతుంది. నేషనల్ ఇష్యూస్ అన్నీ కూడా గ్రౌండ్ లెవెల్కి వస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్ మీద మేము దాడి చేసాం, పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాల మీద మేము పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టేసి వారిని అక్కడ హతం చేసేసాం, మేము సక్సెస్ అయ్యాం. కాబట్టి దేశవ్యాప్తంగా GST 2.0 తీసుకొని వచ్చాం. సో GST వల్ల సామాన్యుల మొత్తం వరకు కూడా లబ్ధి పొందుతున్నారు, ధరలు తగ్గినాయి, నిత్యావసర ధరలు తగ్గినాయి. కాబట్టి మొత్తం జరిగింది అంటే కారణం ఖచ్చితంగా బీజేపీనే. మీరు బీజేపీకి ఓటు వేయండి, గ్రౌండ్ లెవెల్లో మేము ఖచ్చితంగా పనిచేస్తాం, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకొని వస్తాం. ఇది బీజేపీ చెప్తున్నటువంటి వర్ష. కానీ ఆల్రెడీ బీజేపీ గెలుపొందినటువంటి నియోజకవర్గాల్లో కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఎన్ని నిధులు వచ్చి ఎంత డెవలప్మెంట్ అయింది, గతంలో జరిగినటువంటి దాంట్లో ఎంతవరకు ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ హిందూ ముస్లిం అనేటువంటి అంశాన్ని కూడా తెర మీదకి వస్తుంది. మత ప్రాతిపదికన ఎంతవరకు కామెంట్స్ కావాలో అంతవరకు ప్రభావం చూపిస్తుంది. సో ఇలాంటివన్నీ కూడా ఇక్కడ కనబడుతున్నటువంటి ఇష్యూ. ఈ మూడు ప్రధాన పార్టీలు కాకుండా తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, లేకపోతే MIM పార్టీ కానివ్వండి, ఈ మూడు పార్టీలు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వారికి సపోర్ట్ ఇష్యూ ఉంది. ఆల్రెడీ జనసేన పార్టీ బీజేపీకి సపోర్ట్ ఫుల్గా ప్రకటించేసింది. ఇక MIM పార్టీ వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ప్రకటించేసింది. తెలుగుదేశం పార్టీ ఇందాక మనం అన్నట్లుగా ఇప్పటివరకు అయితే ప్రకటన చేయలేదు. సో ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఓట్ల ప్రభావం కూడా ఉండేటువంటి ఛాన్స్ ఉంది. పార్టీ క్యాడర్ తెలంగాణలో ఉంది. సో పార్టీ క్యాడర్ ఉంది కాబట్టి ఎటువైపు మళ్ళీ ఎటువంటి ఛాన్స్ ఉందో చెప్పలేం మనం. సో ఇక్కడ కనబడుతున్నటువంటి ఇష్యూ, సరే ఈ మూడు పార్టీలు ప్రధానంగా పోటీలో లేవు కాబట్టి ఉన్నటువంటి మూడు పార్టీల్లో బీజేపీ వర్షన్ ఈ విధంగా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ వర్షన్ చూసుకుంటే ఆల్రెడీ బీసీ అభ్యర్థిని మేము నిలబెట్టాం, బీసీ మంత్రంతో కాంగ్రెస్ పార్టీ వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అట్ ద సేమ్ టైం మైనార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి మైనార్టీ ప్రాతిపదికన ఓట్లు పడేటువంటి అవకాశం ఉంది, బీసీ ప్రాతిపదికన ఓట్లు పడేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఫ్రీ బస్సు కానివ్వండి, ఇలాంటి అంశాల మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో ఎన్నికల్లో గెలుపొందితే డెవలప్మెంట్ చేయడానికి కావాల్సినటువంటి ఫండ్స్ వస్తాయి.
అనేటువంటి ఇష్యూని కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ప్రస్తావిస్తుంది. ఏదైతే నవీన్ యాదవ్ అనేటువంటి అభ్యర్థి ఉన్నారో ఆ అభ్యర్థి అందరితో ఆటోమేటిక్గా కలిసిపోవడం ఇలాంటి సిచ్యువేషన్ ఉంది అనేది మాత్రం ఆ ప్రాంతాల్లో కనబడుతున్నటువంటి ఒక టాక్. కానీ అంటే కేవలం రెహమత్ నగర్ యాజ్ ద సేమ్ టైం యూసుఫ్గూడ ప్రాంతాల్లో దీని ప్రభావం కొంతవరకు ఉన్న ఇతర ప్రాంతాలు అంటే వెంగళరావు నగర్ కానివ్వండి, లేకపోతే బోరబండాక్ సిచ్యువేషన్ కానివ్వండి, షేక్పేట్లో కానివ్వండి, సో వీటి ప్రభావం అంతగా ఉంటుందా అనేటువంటి ఇష్యూ కూడా ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. ఇక బీఆర్ఎస్ పార్టీని తీసుకుందాం. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తారన్నటువంటి 6 గ్యారెంటీల ఇష్యూ కానివ్వండి, తులం బంగారం అనేటువంటిది, సన్న బియ్యం అందరికీ సంబంధించినటువంటి ఇష్యూ కానివ్వండి, అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయకుండా ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించినటువంటి ఇష్యూ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ప్రస్తావిస్తుంది. కానీ ఇక్కడ కనబడుతున్నటువంటి ఇష్యూ ఏంటంటే ఆల్రెడీ సిట్టింగ్ స్థానం కాబట్టి మాగంటి సునీతకి కొంతవరకు సెంటిమెంట్ ఓట్లు కూడా పడేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అనేది మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా రాజకీయ వర్గాల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఇష్యూ. అట్ ద సేమ్ టైం ఇప్పటి వరకు వచ్చినటువంటి సర్వేల్లో కూడా దీని ప్రభావం ఎక్కువగా చూపించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సర్వేలో కేకే సర్వే కానివ్వండి, చాణక్య సర్వే కానివ్వండి, ఈ 2 సర్వేలు కూడా బీఆర్ఎస్కి సపోర్ట్ చేయడం జరిగింది. రేపు ఎన్నికల తుది నాటికి అంటే రేపు ఫలితాలు వచ్చేటువంటి నాటికి ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అప్పుడు ఎలా ఉండబోతుంది సార్, ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉన్నా 14న వచ్చేటువంటి రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇక్కడ ప్రధానంగా హైలైట్ కాబోతుంది. ఇప్పటి వరకు వివిధ పార్టీలు చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి, వివిధ పార్టీలు చేపడుతున్నటువంటి ఇష్యూస్ కానివ్వండి, ఇక్కడ మనం డిస్కషన్ చేసాం. కానీ ఈ ఉప ఎన్నిక, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎందుకు ఈ పార్టీలకు అంత అవసరం? ఎందుకు కేవలం వివిధ పార్టీలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీదే ఫోకస్ పెట్టాలి అనేటువంటి ఇష్యూని ఒకసారి మనం పరిశీలిద్దాం. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు అవసరం? ఆల్రెడీ సిట్టింగ్ స్థానం, ఆల్రెడీ వారి యొక్క సిట్టింగ్ స్థానాన్ని కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపొందితే ఖచ్చితంగా వారు మా స్థానాన్ని మేము కైవసం చేసుకున్నాం, అసెంబ్లీలో మా స్థానాన్ని మేము పదిలం పరుచుకున్నాం. 1. 2, కాంగ్రెస్ పార్టీ ప్రెజెంట్ అధికారంలో ఉంది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారానికి మొత్తం కూడా చాలా స్పష్టంగా వాడుకున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు ఉన్నారు అనేది క్షేత్రస్థాయిలో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్ ద సేమ్ టైం 3వది బల్దియా ఎలక్షన్స్, గ్రేటర్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఆ ప్రభావం కూడా ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. 4, అర్బన్ ఓట్లు ఎలాగో బీఆర్ఎస్ పార్టీకి గత ఎన్నికల్లో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో దాని ప్రభావం అలాగే కొనసాగేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం ఇక్కడ ఉంది. 1, వారి స్థానాన్ని వారు కైవసం చేసుకోవడం కానివ్వండి. 2, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఉందని ప్రజలకి తెలియజేయడం కానివ్వండి. ఈ 2 ఇష్యూస్ మాత్రం ఇక్కడ హైలైట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఈ ఎన్నిక అత్యంత కీలకం? ఈ ఒక్క ఉప ఎన్నిక లేకపోతే ఈ ఒక్క స్థానం కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో ప్రభుత్వ మార్పునకు, ప్రభుత్వం నిలబడడానికి, ప్రభుత్వం కూలిపోవడానికి అంతగా ఉండేటువంటి ఛాన్స్ ఉండదు కదా ప్రభావం. అలాంటప్పుడు ఎందుకు కీలకంగా తీసుకోవాల్సి వచ్చింది అనేటువంటి ఇష్యూ కూడా ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ ఒక్క ఉప ఎన్నికను తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో వ్యతిరేకత లేదు అని ప్రజల్లో వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానం అసెంబ్లీలో పెరిగేటువంటి ప్రభావం ఉంటుంది, అది అంతగా ఉండేటువంటి ఛాన్స్ ఉండదు. ఇక 3వది ఇష్యూ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలని ఇంకా ప్రతిపక్షాలను తిప్పికొట్టేటువంటి అవకాశం ఉంది. ఇక 4, స్థానిక సంస్థల ఎన్నికల మీద, బల్దియా ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల మీద కూడా దీని ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా ఈ ఇష్యూస్ మొత్తం కూడా క్రమంగా రానున్నటువంటి ఎన్నికలు, లేకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, లేదా రానున్నటువంటి జమిలీ ఎన్నికలు ఇంకా క్లారిటీ లేదు కాబట్టి రానున్నటువంటి ఇతర ఎన్నికల మీద కూడా దీని ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉందనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇక బీజేపీకి ఎందుకు ఈ ఉప ఎన్నిక అత్యంత కీలకం? బీజేపీకి ఒక్క స్థానాన్ని గెలుపొందినంత మాత్రాన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటువంటి ఛాన్స్ లేదు కదా అనేటువంటి ఇష్యూని ఒకసారి మనం పరిశీలిస్తే ఖచ్చితంగా బీజేపీకి కూడా ఈ ఉప ఎన్నిక ఖచ్చితంగా అత్యంత కీలకమే. ఎందుకంటే ఆ పార్టీకి ఇప్పుడే ఉన్నటువంటి శాసనసభలో కొంతవరకు బలం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఒక్క స్థానం పెరిగితే మరొక ఎమ్మెల్యే ప్రశ్నించడానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనికొస్తుంది. ఆల్రెడీ బీజేపీ రాష్ట్రంలో బలపడుతుంది అనేటువంటి వాదన బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో సో ఈ స్థానంతో మేము ఇంకా ముందుకు వెళ్తున్నాం. గతంలో దుబ్బాకకు సంబంధించినటువంటి ఇష్యూ కానివ్వండి, ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి ఇష్యూ కానివ్వండి, కామారెడ్డి ఇష్యూకి సంబంధించినటువంటి కానివ్వండి, సో ఇలాంటి ప్రభావంతో బీజేపీ తన పాత్రని కీలకంగా పోషించి రాష్ట్రంలో ఉన్నటువంటి నేపథ్యంలో సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని, ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని, ఈ 2 పార్టీలను ప్రజలు చీదరించుకున్నారు.
ఖచ్చితంగా బీజేపీకి ఓటేశారు అని బీజేపీ చెప్పుకోవడానికి యూజ్ అవుతుంది ఈ ఉప ఎన్నిక బీజేపీ గెలిస్తే. సో వివిధ పార్టీలన్నీ కూడా ఇలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. సో అసలు ఏం జరగబోతుంది అనేటువంటి ఇష్యూ, 4 లక్షల మంది ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపబోతున్నారు, గెలిచేటువంటి అభ్యర్థికి 20 నుంచి 30 లేదా 30 నుంచి 40, 40 నుంచి 50, ఎంత లేదన్నా 40-50 లోపు, 40-50 వేల లోపు మాత్రమే మెజార్టీ వచ్చేటువంటి ఛాన్స్ ఉందనేది మాత్రం విశ్లేషకులు చెప్తున్నారు. సో ఎంతవరకు ఎవరైతే ఇండిపెండెంట్స్ ఉన్నారో వీళ్ళు ఓట్లను చీల్చేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం నవంబర్ 14వ తేదీన చాలా స్పష్టంగా మనందరికీ అర్థమయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రం ఇప్పటి వరకు పోటీ మాత్రం హీట్ పెరుగుతుంది. ఎక్కడంటే క్షేత్రస్థాయి డెవలప్మెంట్ అనేటువంటి ఇష్యూ కాదు, కానీ రాష్ట్ర జాతీయ స్థాయి అంశాల మీదే ప్రాధాన్యత ఇస్తూ అందరూ కూడా ప్రచారాలతో హోరెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది మాత్రం మనం కూడా వేచి చూడాల్సిందే. దీనికి సంబంధించి కూడా హైలైట్ చేస్తున్నారు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా. సో చూద్దాం ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది. ఒకసారి సాక్షి విషయానికి వద్దాం. సాక్షిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలను ఒక్కసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్, ఒక మంత్రం, ఒక శక్తి, ఒక స్ఫూర్తి. వందే మాత్రం అంటే ఒక పదం, ఒక మంత్రం, ఒక శక్తి, ఒక స్వప్నం, ఒక సంకల్పం అని ప్రధానమంత్రి మోదీ ఉద్ఘాటించారు అనేటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న వందే మాతరానికి సంబంధించినటువంటి 150 ఏళ్ళు పూర్తయినటువంటి నేపథ్యంలో సమావేశంలో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ అంశాన్ని మనం ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. సో మా ప్రమేయం లేకుండా వాగ్మూలాల మద్యం పైన అక్రమ కేసుల్లో కీలక మలుపు అనేటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. మేము చెప్పని విషయాలతో సెక్షన్ 161 కింద దర్యాప్తు సంస్థ వాగ్మూలం తయారు చేసింది. తీవ్ర విస్మరణీయకరంగా మేము చెప్పినటువంటి దానికి భిన్నమైనటువంటి విషయాలు అందులో ఉన్నాయనేటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా మద్యం పైన అక్రమ కేసులో హైకోర్టును ఆశ్రయించారు. సాక్షులు పెనక శరత్ చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి అనేటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి ఇష్యూని హైలైట్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం అనేది మాత్రం అధికార ప్రతిపక్షాల మధ్య ఒక రచ్చగా, ఒక అగ్గిని రాజేసిందనే చెప్పుకోవాలి. సో ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి మీ హయాంలో మద్యం కుంభకోణం జరగలేదా అని మరోవైపు వైసీపీ కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితి కనబడుతుంది. అధికార పక్షాన్ని ఇరుకునబెట్టేటువంటి పరిస్థితి అయితే ఏపీలో కనబడుతుంది. ఇక ప్రభుత్వ హాస్పిటల్ అంటే ఇంత చులకన ఎందుకు అనేటువంటిది ముఖ్యమంత్రి చంద్రబాబుని నిలదీసిన వైఎస్ జగన్. అన్ని విధాల మేము అభివృద్ధి చేసిన విశాఖపట్నం కేజీహెచ్కి సంబంధించి నిర్వహించలేని దౌర్భాగ్య స్థితి మీది. ఉత్తరాంధ్రలో పేదలకు పెద్ద దిక్కు అయినటువంటి ఈ హాస్పిటల్ గాలికి వదిలేశారు. ఏకంగా 12 గంటల పాటు కరెంటు పోయి రోగులు తీవ్ర ఇబ్బందులు, కొవ్వొత్తులు, సెల్ ఫోన్ వెలుతురులో రోగులకి సేవలు అందించాల్సిన దుస్థితి, విలేజ్ క్లినిక్లు, పిహెచ్సిలు, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం, అదేవిధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ రద్దు, సిహెచ్సిలో స్పెషలిస్ట్ డాక్టర్ల తొలగింపు, నాడు నేడు పనులు నిలిపివేత, 0 వేకెన్సీ పాలసీకి మంగళం, ఆరోగ్య ఆసరా మాయం అనేటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. నిన్న విశాఖపట్నానికి సంబంధించినటువంటి కేజీహెచ్కి సంబంధించి విద్యుత్ పోయినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రకంపనలు రేపినటువంటి పరిస్థితి. సో ఎందుకు ప్రభుత్వ హాస్పిటళ్లలో మౌలిక సదుపాయాల కొరతకి కారణం ఏమొస్తుంది? ఇక్కడ వైసీపీకి ఎందుకు అంత ఆయుధాన్ని కల్పించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? నిన్న దాదాపు ఆక్సిజన్ కాదు ఆల్కహాల్ కారణమట అనేటువంటి ఇష్యూని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. కేజీహెచ్లో మహిళ మృతి వివాదాస్పదమైనటువంటి అంశాన్ని కూడా ఇక్కడ నిన్న ఒక మహిళ కూడా చనిపోవడం జరిగింది కేజీహెచ్కి సంబంధించి. సో ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో అత్యంత కీలకమైనటువంటి హాస్పిటల్ ఇలాంటి విద్యుత్ సరఫరా చేయలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉంది అనేది మాత్రం వైసీపీ దగ్గర నుంచి వస్తున్నటువంటి కామెంట్స్. కానీ ప్రభుత్వ హాస్పిటల్లో కనీసం విద్యుత్ సరఫరా కానివ్వండి, సో నాణ్యమైనటువంటి మౌలిక సదుపాయాలు కనీసం చాలా అవసరం అవుతూ ఉంటుంది. సో అవసరం అనడం కన్నా అదొక అత్యవసరం. సో ఈ అత్యవసరమైనటువంటి వాటిని కూడా ప్రభుత్వాలు పరిరక్షించాల్సినటువంటి బాధ్యత, చూడాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉండేది అనేది మాత్రం ఇక్కడ ప్రధానంగా హైలైట్ అవుతుంది. ఒకసారి మనం ఈనాడు విషయానికి వద్దాం. ఈనాడులో తెలంగాణ ఇష్యూకి ఒకసారి మనం గమనించినట్లయితే ఇందాక మనం చెప్పుకున్నటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో అభివృద్ధి నిరోధకులు కిషన్ రెడ్డి, కేటీఆర్ఏ అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. మేము వచ్చాక 43,000 కోట్లతో మెట్రో విస్తరణ, 20 టీఎంసీల గోదావరి జలాల తరలింపులకు కేంద్రంకి ప్రణాళికలు ఇచ్చాం, వాటికి కేంద్రం ఆమోదించకుండా వీరిద్దరే అడ్డుపడ్డారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. నిన్న సంబంధించి అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో, నాలెడ్జ్ సెంటర్స్, ఐటీ, ఫార్మా రంగాల పురోగభివృద్ధికి మా హయాం కాదా? సో మోదీ, కేసీఆర్ తెలంగాణకు ఏం చేశారు? ఏఐబీపీ ప్రాజెక్టులను అడ్డుకున్నారు. భాజపాలపైన విరుచుకుపడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ 2 పార్టీలను ఓడించాలని పిలుపు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు.
సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి అంశం ప్రచారాస్త్రాల్లో విమర్శనాస్త్రాల్లో ఇవి కూడా ఒకటి ప్రధానంగా ఇక్కడ గమనిస్తూ ఉన్నాయి. సో కళాశాలల బంద్ విరమణ యాజమాన్యాలతో ఉప ముఖ్యమంత్రి బట్టి మంత్రి కోమటిరెడ్డి చర్చలు సఫలం. వెంటనే 600 కోట్లు విడుదల చేస్తామని బట్టి హామీ. నిరసన కార్యక్రమాలన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రైవేటు కళాశాలల సమైక్య ప్రకటన అనేటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి ఇష్యూ కళాశాలలన్నీ అదేవిధంగా డిగ్రీ కళాశాలలు కానివ్వండి, సో ఈ మొత్తం కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. సో గ్రౌండ్ లెవెల్లో విద్యార్థులు కళాశాలలకు వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్, కళాశాల యాజమాన్యాలు వారి నిర్వహణ భారం మేము మోయలేము అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించారు. సో ఇంత ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని కూడా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఒకసారి చర్చలు సఫలం చేయడం జరిగింది. కొంతవరకు ఒక కమిటీని వేయడం జరిగింది, ఉన్నత స్థాయి కమిటీ. సో ఆ కమిటీకి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ ఉన్నప్పటి నేపథ్యంలో కొంతవరకు అవి కూడా కమిటీ కూడా ఆల్మోస్ట్ మేము స్వాగతించేటువంటి అవకాశం లేదు అనేది మాత్రం ఆ కమిటీని ఉద్దేశించి యాజమాన్యాలు చెప్పినటువంటి పరిస్థితి. కమిటీతో కాలయాపన చేసేటువంటి పరిస్థితి కాదు, కనీసం ఒక 50% అన్నా మీరు బకాయిలను ముందుగా రిలీజ్ చేయండి, 50% బకాయిలు తర్వాత ఉండేటువంటి అవకాశాన్ని మళ్ళీ మీరు పరిశీలించండి. కానీ ప్రజెంట్ని మాత్రం కనీసం 50% అన్నా మీరు ఇవ్వాల్సిందే, మేము లేకపోతే మాత్రం పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ధర్నాకి వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని మేము చేసేస్తాం. ఆల్రెడీ మేము చేస్తున్నటువంటి అన్ని బంద్ కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకువెళ్తాం, ఆందోళన కార్యక్రమాల వైపు అడుగులు వేస్తాం అనేటువంటి ఇష్యూని, హెచ్చరికలని, డిమాండ్ని కూడా వారు చేయడం జరిగింది. కానీ ఇక్కడ వారికి సంబంధించి నేను ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కతో మట్టుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చర్చలు జరపడం జరిగింది. ఆ చర్చల్లో మాత్రం సఫలమైనట్లుగా తెలుస్తుంది. ఇమీడియట్గా 600 కోట్లు మాత్రం రిలీజ్ చేస్తామని హామీతో వారు కూడా బంద్ను విరమించారు. ఇక పైన కళాశాలలు ఓపెన్ కాబోతున్నాయి. సో విద్యార్థులందరూ కూడా సిద్ధంగా ఉండాలనేది మాత్రం ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో ఇందాక మనం చర్చించాలనుకున్నటువంటి ఇష్యూ, దేశానికి స్ఫూర్తినిచ్చేటువంటి మహామంత్రం వందే మాతరం. స్వాతంత్ర పోరాటంలో భారతీయుల గొంతుక. ఆ గేయాన్ని 1937లో ముక్కలు చేశారు. ముఖ్యమైనటువంటి చరణాలను తీసేశారు. జాతీయ గేయం 150 ఏళ్ల వార్షిక వేడుకల్లో ప్రధాని మోదీ వ్యాఖ్యలు, స్మారక స్టాంప్, ప్రత్యేకమైనటువంటి నాణ్యం విడుదల. ప్రధానమంత్రి వ్యాఖ్యలపైన మండిపడ్డ కాంగ్రెస్, రవీంద్రనాథ్ ఠాగూర్ సూచనలతోనే నెహ్రూ తొలగించారని వెల్లడి అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. సో నిన్న వందే మాతరానికి సంబంధించినటువంటి గేయంలో ఆల్మోస్ట్ 150 ఇయర్స్ని కంప్లీట్ చేసుకుంది కాబట్టి 1875 నవంబర్ 7వ తేదీన దాన్ని రూపకల్పన చేశారు. సో ఆ గేయం తర్వాత నిన్న మనం డిస్కషన్ చేసాం ఆల్రెడీ. ఆ ఇష్యూకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎంత ప్రభావం చూపించింది, దేశ స్వాతంత్ర పోరాటంలో వందే మాతరం అనేది ఎంత కీలకంగా పనిచేసింది. సో వందే మాతరం అనేటువంటి పదంతో, వందే మాతరం అనేటువంటి నినాదంతో, వందే మాతరం అనేటువంటి ఒక స్ఫూర్తితో దేశంలో స్వాతంత్ర సమరయోధులు ఏ విధంగా ముందుకు వెళ్ళారు అనేటువంటి ఇష్యూ. కానీ ఇక్కడ ఈరోజు నిన్న జరిగినటువంటి ఏదైతే సంబరాలకు సంబంధించినటువంటి అంశం ఉందో దాంట్లో ప్రధానమంత్రి వ్యాఖ్యలు మాత్రం కొంతవరకు కీలకంగా మారినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని ఖండించినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. సో ఆల్రెడీ ఒరిజినల్ వందే మాతరం బకిం చంద్ర చటర్జీ రాసినటువంటి వందే మాతరం గేయాన్ని ఆల్మోస్ట్ 1937 ముక్కలు చేసేశారు ఆ గేయాన్ని అనేటువంటి ఇష్యూని కూడా ఇక్కడ ప్రధానంగా చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి వివరణ, రవీంద్రనాథ్ ఠాగూర్ సూచనలతో నెహ్రూ తొలగించారు అనేది మాత్రం ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. సో ఎందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ సమయంలో నెహ్రూ తొలగించారు, దీనికి కావాలని కాంగ్రెస్ పార్టీ తొలగించి ముక్కలు చేసేశారు అనేది మాత్రం బీజేపీ వర్షన్గా ఇక్కడ కనబడుతుంది. ఎప్పుడైనా మనం జాతీయ గీతాలను కానివ్వండి, జాతీయ గేయాలు కానివ్వండి, జనగణమనని కానివ్వండి, వందే మాతరం కానివ్వండి, ఇవి చాలా పెద్దగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం మనకి రాసినటువంటి ఆ ఒక్క పదాన్ని మనం పరిగణలోకి, లేకపోతే మనం చదివేటువంటి ఆ గేయం ఉన్నటువంటి సారాంశం అంతవరకు మాత్రమే కాకుండా అది పెద్ద నవలగా మారుతుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా జనగణమన తీసుకుందాం, జాతీయ గీతాన్ని తీసుకుందాం. రవీంద్రనాథ్ ఠాగూర్ రాయడం జరిగింది. మన చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఉన్నటువంటి ఒక కళాశాలకు వచ్చి ఆయన దాన్ని ఇంగ్లీష్లో రాయడం జరిగింది. సో అంత ప్రభావం చూపించింది. జనగణమన అనేది ఒక ఆనంద్ మఠ్ అనేటువంటి ఒక నవల, రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి ఆనంద్ మఠ్ అనేటువంటి నవల్లో ఒక అంటే ఒక ఇష్యూ ఉంటుంది. దాన్ని మనం జాతీయ గీతంగా తీసుకొని కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. అది కూడా రవీంద్రనాథ్ సూచనలతో. సో రవీంద్రనాథ్ ఠాగూర్ సూచనలతోని దీన్ని కూడా తొలగించారు నెహ్రూ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చేటువంటి చేసినటువంటి ప్రయత్నం. సో ఓవరాల్గా మాత్రం దీనికి సంబంధించినటువంటి దాంట్లో కూడా కొంతవరకు విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. సో జనసమర్థ ప్రాంతాల నుంచి వీధి కుక్కలను తరలించండి. విద్యా సంస్థలు, హాస్పిటళ్లు, బస్సు, రైల్వే స్టేషన్లు, క్రీడా ప్రాంగణాల్లో వాటిని రానివద్దు.
జాతీయ రాష్ట్ర రహదారులపైన తిరిగేటువంటి పశువులను తొలగించండి. షెల్టర్లలో వాటికి ఆహారం, నీరు ఏర్పాటు చేయాలి. వివిధ ప్రభుత్వ విభాగాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. సో వీధి కుక్కలకి సంబంధించినటువంటి ఇష్యూ రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో గతంలో కూడా దీనికి సంబంధించి జడ్జిమెంట్స్ రావడం జరిగింది. గతంలో కూడా దీని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఢిల్లీ ప్రాంతంలో వీధి కుక్కల యొక్క ప్రభావం, దేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం, దేశంలో అతి పెద్దదైనటువంటి న్యాయస్థానం, దేశంలో సర్వోన్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు వీధి కుక్కలకి సంబంధించినటువంటి అంశాల్లో తీర్పులు ఇవ్వాల్సిన, చర్చించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఇంత ప్రభావం చూపించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ప్రజెంట్ ఇక్కడ వీధి కుక్కలు అనేటువంటి అంశాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే, ఒకటి వాటికి సంబంధించి జన సమ్మర్ద ప్రాంతాల నుంచి వీధి కుక్కలను తరలించని సుప్రీంకోర్టు నిన్న తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ప్రీవియస్లో కూడా దీనికి సంబంధించినటువంటి పలు అంశాల మీద సుప్రీంకోర్టు కామెంట్స్ వేయడం జరిగింది. దీని మీద పిల్ దాఖలు అవ్వడం జరిగింది. పీపుల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేటువంటి ఇష్యూ కానివ్వండి, ప్రజా ప్రయోజన వ్యాజ్యం అంటారు, వీటికి సంబంధించి సుప్రీంకోర్టు అప్పుడప్పుడు సుమోటోగా పరిశీలించడం జరిగింది, తనకు తానే కోర్టుకు సంబంధించినటువంటి అంశాలు కూడా. సో ఇలాంటి ఇష్యూస్లో మాత్రం నేను జరిగిన దాంట్లో వీధి కుక్కలకు సంబంధించి రేబిస్ లక్షణాలు, అదేవిధంగా విపరీతమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండేటువంటి మినహా షెల్టర్లకు తొలగించి మిగిలిన వాటికి సునకాల విషయంలో గతంలో ఇచ్చినటువంటి ఆదేశాలను సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా సమర్థించడం జరిగింది. ఇక్కడ కనబడుతున్నటువంటి ప్రధానమైనటువంటి ఇష్యూ వ్యాక్సినైజేషన్, స్టెరిలైజేషన్ చేసిన తర్వాత వాటిని ఎక్కడి నుంచి తీసుకున్నారో అక్కడే వదిలిపెట్టాలని గతంలో పేర్కొనడం జరిగింది. కానీ ఇప్పుడు వాటిని వెనక్కి తీసుకురావద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వీధి కుక్కలకు ఆహారం అందించేందుకు స్థానిక సంస్థలు ప్రత్యేకంగా ఫీడింగ్ స్పేస్లను ఏర్పాటు చేయాలి అనేటువంటి ఇష్యూని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అంటే వీధి కుక్కల ప్రభావం విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి, మరీ ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతాల్లో, దేశంలో ఉన్నటువంటి నలుమూలల్లో నుంచి మొత్తం కూడా అక్కడ చాలామంది స్థిరపడి ఉంటారు. సో విద్యా సంబంధమైనటువంటి అంశాలు కానివ్వండి, వాణిజ్య సంబంధమైనటువంటి అంశాలు కానివ్వండి, సో బిజినెస్ చేసుకోవడానికి రావడం కానివ్వండి, ఆల్రెడీ ఎంప్లాయీస్గా అక్కడ ఉండి స్థిరపడినటువంటి వారు కానివ్వండి, సో ఢిల్లీ ప్రాంతంలోనే పర్మనెంట్గా ఉండేటువంటి వారు కానివ్వండి, సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగులు కానివ్వండి. సో ఇలాగ ఢిల్లీ జనాభా ఏంటంటే ఒక మినీ ఇండియా జనాభాగా మనం పరిగణించాలి. సో అక్కడ జనాభాకి ప్రభావం ఎంత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అది వీధి కుక్కలు అక్కడ ఉన్నటువంటి వాటి మొత్తం కూడా సో జన సముదాయంలో మరీ ముఖ్యంగా చేరిపోయి సో కొరకడం, పిల్లల వెంటపడడం, వృద్ధుల వెంటపడడం, ఇలాంటి పరిస్థితులు చాలా ఎక్కువగా కనబడుతుంది. సో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి గతంలోనే సుప్రీంకోర్టు వాటికి సంబంధించి కుక్కల ద్వారా వచ్చేటువంటి వ్యాధులు కూడా ఉండేటువంటి నేపథ్యంలో రెబీస్కి సంబంధించినటువంటి లక్షణాలు విపరీతంగా కలిగి ఉండేటువంటి వాటిని కూడా మీరు తీసుకెళ్ళి షెల్టర్స్లో పెట్టండి, వీధి కుక్కల్ని మీరు తీసుకొని వెళ్ళి షెల్టర్స్లో పెట్టేటువంటి ఆలోచన చేయండి అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. వన్స్ వాటిని వీధి కుక్కల్ని తీసుకొని వెళ్ళి మీరు షెల్టర్స్లో పెట్టాలి అంటే జంతు ప్రేమికుల దగ్గర నుంచి అభ్యంతరాలు రావడం జరిగింది. మీరు కుక్కల్ని చంపేస్తున్నారు, మీరు కుక్కల్ని తీసుకెళ్ళి షెల్టర్స్లో వేసేస్తున్నారు, మీకు కనీసం మానవత లేదా? మానవతా దృక్పథంతో మీరు ఆలోచించరా? కనీసం ఈ విధంగా కూడా ఆలోచించుకొని మీరు ఏం చేస్తుంటారు? దేశంలో ప్రధానమైనటువంటి న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులో కూడా ఇలాంటి తీర్పు వస్తుందని మేము ఆశించలేదు, ఆలోచించలేదు. ఎందుకు ఇలాంటి తీర్పు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఇది జంతు ప్రేమికుల దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక కామెంట్. కానీ దానికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. మీకు కుక్కలంటే ఇష్టం ఉండొచ్చు, మీరు జంతు ప్రేమికులై ఉండొచ్చు, జంతు ప్రేమికులైనంత మాత్రాన మీరు దానికి సంబంధించి వీధిలో ఉండేటువంటి కుక్కల్ని తీసుకెళ్ళి మీరు పెంచుకుంటారా? వీధిలో రోడ్డు మీద తిరుగుతూ ఉన్నటువంటి కుక్కలు ఏదైతే ఉన్నాయో వారిని మీరు తీసుకొని వెళ్ళి పెంచుకునేటువంటి అవకాశం కూడా ఉంటుందా అనేటువంటి ఒక వాదన కూడా వచ్చింది. ఎంత జంతు ప్రేమికులైనా విదేశాల్లో ఉన్నటువంటి వేరే మంచి రకంలో ఉండేటువంటి కుక్కల్ని తీసుకొని వచ్చి మీరు పెంచుకుంటూ ఉన్నారు. విదేశీ బ్రాండ్తో ఉండేటువంటి సునకాలని తెచ్చుకొని మీరు కుక్కల్ని తెచ్చుకొని మీరు పెంచుకుంటూ ఉన్నారు. సో వీటి ప్రభావం ఉంటుంది కాబట్టి లోకల్లో ఉన్నటువంటి వీధి కుక్కల్ని మీరు కూడా ఆదరించేటువంటి పరిస్థితి లేదు కదా. సో మీరు అంత బాధపడాల్సినటువంటి అవసరం లేదు. వ్యాక్సినైజేషన్, స్టెరిలైజేషన్ ఇవి రెండు చేసిన తర్వాత వాటిని మళ్ళీ తెచ్చి గ్రౌండ్లో వదిలిపెడితే సరిపోతుంది. సో ఏదైతే ఉన్నాయో అంటే గ్రౌండ్ లెవెల్లో వాటిని మీరు పెంచుకొని తీసుకొని వెళ్ళి మీరు పోషించి మీ దగ్గర పెట్టుకునేటువంటి అవకాశం లేదు కదా అనేటువంటి ఇష్యూ కూడా వచ్చింది. సుప్రీంకోర్టు కఠినంగా చెప్పడం జరిగింది, ఖచ్చితంగా వీటిని తీసుకొని వెళ్ళి సెంటర్స్లో పెట్టేసేయాలి ఎక్కడికక్కడ అనేసి. కానీ షెల్టర్స్లో పెట్టమని ఆదేశాలు జారీ చేసిన దాని తర్వాత కొంతవరకు సుప్రీంకోర్టు కూడా మార్చడం జరిగింది గైడ్లైన్స్ని. సో వాటిని మళ్ళీ తెచ్చి గ్రౌండ్లో వదిలిపెట్టండి, సో వాటికి ఏమీ హాని జరగదు,
వారిని ఒకటి చంపడం అవ్వదు, రెండు వ్యాక్సినైజేషన్ స్టెరిలైజేషన్ చేయడం, వాటిని భద్రంగా ఆహార సదుపాయాలు కల్పిస్తూ ఒక షెల్టర్ కల్పించడం మాత్రం ఒక బాధ్యత అని సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. తాజాగా శుక్రవారం కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రజల భద్రతని, ప్రజల ఆరోగ్యాన్ని, ఇవి రెండింటినీ కీలకమైనటువంటి ప్రమాణాలుగా మేము పరిగణిస్తున్నాం. కాబట్టి రెబీస్ లక్షణాలు ఉన్నటువంటి వాటిని ఏదైతే ఉన్నాయో ఈ మొత్తం కూడా ఆటోమేటిక్గా ఉన్నటువంటి స్టెరిలైజేషన్, వ్యాక్సినైజేషన్ పూర్తయినటువంటి తర్వాత షెల్టర్స్లో పెట్టాలి అనేటువంటి ఇష్యూని కాకుండా అప్పుడు మనం ఏదైతే తీర్పిచ్చామో దాన్ని మార్చేసి షెల్టర్స్లోనే పెట్టాలి, బయట వదిలిపెట్టడానికి ప్రసక్తి లేదు. ఇది సుప్రీంకోర్టు తాజాగా చెప్పినటువంటి కామెంట్స్. అంటే ఓవరాల్గా మాత్రం కొంతవరకు ప్రభావం ఎక్కువగా చూపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రాంతాలను కూడా సుప్రీంకోర్టు మెన్షన్ చేయడం జరిగింది. ఏదైతే విద్యా సంస్థలు ఉన్నటువంటి ప్రాంతాలు కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, బస్ స్టాండ్లు, అదేవిధంగా రైల్వే స్టేషన్స్, క్రీడా ప్రాంగణాలు, సో వాటిని రానివ్వద్దు అనేటువంటి అంశాలు చాలా స్పష్టంగా మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. సో కుక్క కాటుకి బలవుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ఎందుకంటే కుక్కలు వెంటబడుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి కుక్కలు ఉండేటువంటి ప్రాంతానికి ఒంటరిగా ఒక మహిళ వెళ్ళాలి అంటే, ఒక వృద్ధురాలు వెళ్ళాలి అంటే, ఒక చిన్న పిల్లలు, పసిపిల్లలు వెళ్ళాలి అంటే వారికి అక్కడికి వెళ్ళినటువంటి తర్వాత వారి మీద కుక్కలు అటాక్ చేస్తే తిరిగి వాటిని తరిమేటువంటి పరిస్థితి, లేదా ఆ కుక్కలకి ఎదురుగా వారు నిలబడేటువంటి సిచ్యువేషన్, అంత మానసిక ధైర్యం, అంత శారీరకమైనటువంటి బలం వృద్ధులకు ఉండదు, మహిళలకి కొంతవరకు తక్కువగా ఉంటుంది, చిన్నపిల్లలకి అలాంటి పరిస్థితి ఉండదు. సో వాటి వల్ల ప్రభావమై చనిపోయినటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉంది, గాయపడినటువంటి వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. సో కుక్క కాటుకి అనేది చాలా ఎక్కువ ప్రభావం ఉంటుంది. కాబట్టి సో అంతవరకు ప్రభావం లేకుండా మీరు వీధి కుక్కల్ని కొంతవరకు తగ్గించేటువంటి ప్రయత్నం చేయండి. తగ్గించమన్నారు అనేసి మీరు తీసుకువెళ్ళి వారిని చంపడం కాదు. వారికి రెబిస్ లక్షణాలు ఇలాంటివి లేకుండా పూర్తి స్థాయిలో స్టెరిలైజేషన్, వ్యాక్సినైజేషన్ ఇవి చేసేటువంటి ప్రక్రియ మాత్రం మీరు చేయండి అనేది మాత్రం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్. తాజాగా వాటిని పునర్సమీక్షించి మాత్రం వాటికి షెల్టర్స్ కల్పించండి అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. సో ఇక వికాసమా విధ్వంసమా, జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించి తీర్పునివ్వాలి. కాంగ్రెస్ను ఓడిస్తేనే హామీల అమలు, భాజపాకి పోటీనే లేదు, బారాసాదే విజయం, రాష్ట్రంలో ఏ వర్గము సంతోషంగా లేదు. మీట్ ది ప్రెస్లో మాజీ మంత్రి హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనకు సంబంధించి రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. సో నలుగురు సోదరులు మాత్రమే హ్యాపీగా ఉన్నారు అనేటువంటి ఇష్యూ ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి యొక్క సోదరులు మాత్రమే హ్యాపీగా ఉన్నారు, రాష్ట్రంలో ఏ వర్గము సంతోషంగా లేదు అనేటువంటిది మాత్రం మాజీ మంత్రి హరీష్ రావు గారు చేసినటువంటి కామెంట్స్. అట్ ద సేమ్ టైం వికాసం కావాలా విధ్వంసం కావాలా, జూబ్లీహిల్స్ ప్రజలు మాత్రం ఆలోచించుకోవాలి అనేటువంటి ఇష్యూని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే పాలన ఉందో ఆ పాలన రాష్ట్రంలో ఎంతవరకు ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. సామాన్య ప్రజలకి సంబంధించినటువంటి ఇళ్లను, పేదల యొక్క ఇళ్లను హైడ్రా అని మాత్రం కూల్చేస్తున్నారు, కానీ అతి భారీ భవనాలు, ధనవంతుల ఇళ్ల మీద మాత్రం దీని ప్రభావం కనబడట్లేదు కదా అనేది మాత్రం బీఆర్ఎస్ వర్షన్ ముందు నుంచి చూపిస్తుంది. ఇక కేసీఆర్ రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం అధోగతి, ఆ రెండు పార్టీలు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నాయి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. ఇందాక మనం చెప్పుకున్నటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా మారడం జరిగింది. ఇక మరోవైపు వచ్చేసి మాగంటి గోపీనాథ్ మరణం మిస్టరీని ఛేదించాలి అనేటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో కుటుంబ సభ్యులలో అనుమానాలు వ్యక్తం చేస్తున్న సీఎం స్పందించలేదు, కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు అనేటువంటి ఇష్యూని ఇక్కడ హైలైట్ చేశారు. సో మాగంటి సునీత పోటీ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి సో మాగంటి గోపీనాథ్ తల్లి రీసెంట్గా వచ్చి చేసినటువంటి కామెంట్స్ మాత్రం కొంతవరకు హైలైట్ అవుతున్నాయి. ఇది ఉప ఎన్నికల మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందనేదే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశంగా పరిగణలోకి వస్తుంది. సో విమర్శలు కూడా వస్తున్నటువంటి నేపథ్యం. సో ఇక్కడ మనకి ఏపీ ఇష్యూకి ఒకసారి వద్దాం. ఏపీ ఈనాడులో ఉన్నటువంటి అంశాలు ఒకసారి మనం పరిగణించితే సో వందే మాత్రం అంశం ఇందాక మనం పరిగణించినటువంటి అంశం ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అట్ ద సేమ్ టైం శ్రీచరణికి 2.5 కోట్ల నగదు, గ్రూప్ 1 ఉద్యోగం, 1000 గజాల స్థలం అనేటువంటి అంశం ఇక్కడ వన్డే ప్రపంచ కప్లో సత్తా చాటినటువంటి తెలుగు అమ్మాయి, తెలుగు తేజం అయినటువంటి శ్రీచరణికి మాత్రం రాష్ట్రానికి చెందిన వారికి ఘనంగా సత్కరించారు. 2.5 కోట్ల రూపాయలు. అట్ ద సేమ్ టైం ఒక గ్రూప్ 1 ఉద్యోగం, 1000 గజాల స్థలాన్ని కూడా ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 ఉద్యోగం స్పోర్ట్స్ కోటాలో ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా మాత్రం సో క్రీడల పట్ల ఆసక్తి కనబరిచేటువంటి వారికి, ప్రపంచ వేదికల మీద ఘనంగా భారత సత్తాని చాటినటువంటి వారికి
సో ప్రపంచ వేదికల మీద మన పోటీతత్వాన్ని ప్రతిభను చూపించినటువంటి వారికి సత్కరించాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత, బాధ్యత ప్రభుత్వాల మీద ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి ఇది కూడా నిన్న ఒక మంచి అభినందన కార్యక్రమం అని చెప్పుకోవాలి. సో దీనివల్ల ఏమొస్తుంది అనేటువంటి విమర్శలు చేసేటువంటి వారు కూడా ఉన్నారు సొసైటీలో. కానీ దీనివల్ల ఒక స్ఫూర్తిని వస్తుంది, దీనివల్ల ఒక ప్రేరణ వస్తుంది. మనం కూడా ఎందుకు సాధించకూడదు అనేటువంటి కనీస ఒక ఆలోచన పుట్టుకొస్తుంది. సో వీరికి వచ్చేటువంటి నజరానాలు, వీరికి వచ్చేటువంటి ఈ మొత్తం కూడా పరిగణలోకి తీసుకుంటారో లేదో తెలియదు, కానీ వీరికి ఇస్తున్నటువంటి ఆ వాల్యూ ఉంది చూసారా, ఆ వాల్యూ కోసమన్నా వారి జీవితంలో ఒక లక్ష్యాన్ని ఎంచుకునేటువంటి వ్యక్తులు కనీసం ఒక్కరైనా ఉండరా? ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి ప్రేరణ అనేది చాలా అవసరం. సో ఆ ప్రేరణ, మోటివేషన్ అనేది ఇలాంటి వాటి ద్వారా ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో 1,01,899 కోట్ల పెట్టుబడులు, 86,000 మందికి ఉపాధి అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఆమోదం తెలిపిన ప్రభుత్వం 3 మెగా సిటీల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్, 16 నెలల్లో రాష్ట్రానికి 8 లక్షల కోట్ల పెట్టుబడులు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. SIPB సమావేశంలో సీఎం చంద్రబాబు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు సంబంధించి నిన్న SIPB సమావేశం జరగడం జరిగింది. SIPB అంటే ప్రధానంగా రాష్ట్రంలో పెట్టుబడుల ప్రోత్సాహక మండలి అనేటువంటి అంశం అనేది ఒక కీలకంగా ఉంటుంది. సో ఈ SIPBకి రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తారు. రాష్ట్రంలో వస్తున్నటువంటి పెట్టుబడులు ఏ విధంగా ఉన్నాయి, ఆ పెట్టుబడులు ఎంతవరకు రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటుంది, ఆ వచ్చేటువంటి పెట్టుబడుల్ని ఏ ప్రాంతాలకి మళ్ళిస్తే ఆ ప్రాంతంలో డెవలప్మెంట్ అవుతుంది, సో వచ్చినటువంటి పెట్టుబడుల్లో ఆ ప్రాంతంలో ఎంతవరకు ప్రోత్సాహకాలు కల్పించాలి, అక్కడ ఉన్నటువంటి యువతకి ఎలాంటి ఉపాధిని కల్పించాలి, సో క్షేత్రస్థాయిలో ఎంతవరకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి, రానున్నటువంటి కొన్ని రోజుల్లో రాష్ట్రానికి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇలాంటి అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం మీద 1,01,899 కోట్ల పెట్టుబడులు అనేది ప్రతిపాదన కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. సో ఇది ఏవే పరిశ్రమలకి రాబోతుంది, ఎలా ఉండబోతుంది అనేటువంటి ఇష్యూ కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ అవుతుంది. 3 మెగా సిటీలు అనేటువంటి ఇష్యూని కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. సో అనకాపల్లి నుంచి విజయనగరం వరకు విశాఖపట్నం మెగా సిటీగా డెవలప్మెంట్ చేయాలని, అదేవిధంగా తిరుపతి, అమరావతి నగరాల్ని మెగా సిటీగా అభివృద్ధి చేయాలనేది మాత్రం మాస్టర్ ప్లాన్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే ఓవరాల్గా మాత్రం 1 విశాఖపట్నానికి సంబంధించి, 2 అమరావతికి సంబంధించి, 3 తిరుపతికి సంబంధించి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖపట్నం, అదేవిధంగా కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజెంట్ రాజధాని అమరావతి, అట్ ద సేమ్ టైం రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి తిరుపతి, ఈ మూడింటిని కూడా మెగా సిటీగా డెవలప్ చేయాలి అనేటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందాక మనం చెప్పుకున్నటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు, ఆదేశాలు, వీధి కుక్కలకు సంబంధించి ఆ అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో రాష్ట్రంలో వాహనాల అమ్మకాలు రై GST తగ్గుదలతో 2 నెలల్లో విక్రయాల జోరు. గతేడాదితో పోలిస్తే 55,765 అదనంగా అమ్మకాలు. రవాణా శాఖకు పెరిగిన రాబడి అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. సో ప్రధానంగా రాష్ట్రంలో GST తగ్గింపుతో రవాణా శాఖలో కూడా వాహనాల అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయిన ఈ రాష్ట్రంలో అనేది మాత్రం ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో దాదాపు గతంలో 30 రోజుల్లో 1.47 లక్షల బైక్స్ అంటే ద్విచక్ర వాహనాలు అమ్ముడుపోతూ ఉండేవి. కానీ గతేడాది కాలంలో 99,972 విక్రయిస్తే ఈసారి మాత్రం 47,953 వాహనాలు అమ్ముడుపోయాయి అధికంగా అనేటువంటి ఇష్యూని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అంటే ఆల్మోస్ట్ ఒక 48%, అంటే గతంలో ఉన్నటువంటి దానికన్నా ఒక 48% అధికంగా అమ్ముడుపోయినాయి. GST ప్రభావం అనేది మాత్రం 2 నెలల్లో విక్రయాలు జోరు పెంచడానికి కొంతవరకు ప్రభావం ఉంది. GST తగ్గింపుతో మాత్రం రవాణా శాఖకు సంబంధించినటువంటి ఆదాయం కూడా భారీగా రావడం జరిగింది అనేటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. మోదీ గొప్ప వ్యక్తి, త్వరలో భారత పర్యటనకు వెళ్తా, ట్రంప్ చేసినటువంటి కామెంట్స్. డైలీ ఒక న్యూస్లో ట్రంప్ ఎప్పుడు మనకు కనిపిస్తూనే ఉంటారు. సో నిన్న ఒక్కసారి ప్రస్తావనలో యుద్ధాల అంశాలని ప్రధానంగా ప్రస్తావించుకున్నాం. ఈసారి మోదీ గొప్ప వ్యక్తి, త్వరలో భారత్కు వెళ్తా అనేది మాత్రం ట్రంప్ చేసినటువంటి తాజా కామెంట్. సో ఈ కామెంట్ మీద మాత్రం స్పందించాల్సినటువంటి అవసరం ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేటువంటి ఇష్యూని పక్కన పెట్టేస్తే, సో రేపు ఏం కామెంట్ వస్తుంది అనేటువంటి ఆలోచన ఇప్పుడు అందరి మధ్యలో మెలిగేటువంటి ప్రశ్న వస్తుంది. సో ట్రంప్ భారతదేశానికి ఆయన వస్తే మాత్రం ఆమోదించి స్వాగతించేటువంటి వారు ఖచ్చితంగా ఉంటారు. సో ఎలాంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావనకు వస్తాయనేది మాత్రం ప్రధాన ఎజెండా ఈ విధంగా ఉండబోతుంది, ఎలాంటి దౌత్యపరమైనటువంటి ఒప్పందాలు జరిగేటువంటి అవకాశం ఉందనేది మాత్రం ఇక్కడ హైలైట్గా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో అమరావతిలో 99.62 కోట్లతో క్వాంటమ్ కంప్యూటేషన్ సెంటర్ CRDA సమావేశంలో ఆమోదం అనేటువంటి ఇష్యూని ఇక్కడ హైలైట్ చేశారు. అమరావతిలో 99.62 కోట్ల రూపాయలతో
క్వాంటమ్ కంప్యూటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కూడా ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. సో క్వాంటమ్ కంప్యూటింగ్ ఏర్పాటు అయితే మాత్రం నిజంగా ఆంధ్రప్రదేశ్కి ఒక దిశకి మార్పు జరిగేటువంటి అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా ఉంటాయి. ఇక పోలవరం నల్లమల సాగర్ అనుసంధానమే బనకచెర్ల అనుసంధానం స్థానే కొత్త ప్రాజెక్ట్ తొలుత నల్లమల సాగర్కు నీటి తరలింపునకే ప్రాధాన్యత అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. బనకచెర్ల ప్రాజెక్ట్కి సంబంధించి పోలవరం ప్రాజెక్ట్ నుంచి బనకచెర్ల ప్రాజెక్టు వరకు ఉన్నటువంటి అంశంలో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం పలు అంశాల మీద క్వశ్చన్స్ విధించడం జరిగింది. సో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తర్వాత సాఫీగా సమాధానం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం సంతృప్తి చెందేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి సో తెలంగాణ నుంచి పలు అభ్యంతరాలు వచ్చినాయి కాబట్టి ఒక కొత్త ప్రాజెక్ట్ని మాత్రం తీసుకొచ్చేటువంటి ఆలోచనలు ఉంది. బనకచెర్ల అనేటువంటి ప్రాజెక్టులో ఆ స్థానంలో కొత్త ప్రాజెక్ట్ని తీసుకురావాలి అనేటువంటి ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక పోలవరం నల్లమల సాగర్ అనేటువంటి అంశమే ఇక్కడ ప్రధానంగా ఉంది. అంటే పోలవరం దగ్గర నుంచి నల్లమల్ల సాగర్ వరకు అనుసంధానం అనేటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో పోలవరం నుంచి దాని ప్లేస్లో వచ్చేటువంటి ఈ ఎలా ఉండబోతుంది అంటే వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్నటువంటి నల్లమల్ల జలాశయానికి సంబంధించి గోదావరి నీళ్లు తరలించేటువంటి ప్రణాళిక తాజాగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. సో ఇది తెర మీదకు వచ్చినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి డిపిఆర్ రెడీ చేయడం కానివ్వండి. సో ఆ డిపిఆర్ రెడీ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని దానికి ఇవ్వడం జరిగింది. సో కృష్ణా గోదావరి మేనేజ్మెంట్ బోర్డుకి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఇవ్వడం కానివ్వండి. దీని మీద వివిధ రాష్ట్రాలు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తాయి అనేది మాత్రం ఇక్కడ ప్రధానంగా హైలైట్ అవుతున్నటువంటి నేపథ్యం. సో ఈ గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ మీద ఇప్పటికే అభ్యంతరాలు వచ్చినటువంటి నేపథ్యంలో దీని మీద ఎలా ఉండబోతుంది అంటే ఇప్పటికే తెలంగాణ ఈ మనకి సంబంధించినటువంటి నల్లమల్ల సాగర్ అనేటువంటి ఇష్యూలో కూడా అభ్యంతరం తెలిపేటువంటి అవకాశం ఏమైనా కనిపించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? సో లేకపోతే ఏ విధంగా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది? ఇప్పటికే గోదావరి బనకచెర్ల ఇష్యూ మీద మాత్రం హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గోదావరి పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించి ఆల్రెడీ మనం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి గతంలో ఒకసారి డిస్కషన్ చేశాం. సో పోలవరం నిర్మాణం సాగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి కృష్ణా రివర్కి వస్తున్నటువంటి నేపథ్యంలో కనబడుతున్న పట్టిసీమ ప్రాజెక్ట్ కెనాల్ ఒకటి ఉంది. ఈ కెనాల్ ఆల్రెడీ ప్రాజెక్టులో భాగంగా గతంలో 2014 ప్రాంతం నుంచి 2019 ఇష్యూలో ఆ 5 ఏళ్ల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో దీన్ని నిర్మించడం జరిగింది. విజయవాడకి సంబంధించినటువంటి ప్రాంత సమీపంలో కృష్ణా నదిలో కూడా ఇబ్రహీంపట్నం దగ్గర ఇది పట్టిసీమ ప్రాజెక్ట్ కెనాల్ అనేది కలవడం జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ఈ ఏదైతే పట్టిసీమ ప్రాజెక్ట్ కెనాల్ ఉందో పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి వచ్చి కృష్ణా నదిలో కలుస్తున్నటువంటి గోదావరి వాటర్ ఏదైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో వైకుంఠపురం దగ్గర ఒక బ్యారేజ్ని నిర్మించి ఈ బ్యారేజ్ దగ్గర నుంచి పూర్తి స్థాయి పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి బొల్లాపల్లి అనేటువంటి ప్రాంతంలో ఒక భారీ రిజర్వాయర్ని నిర్మించి అక్కడి నుంచి దక్షిణ అంటే రాయలసీమ ప్రాంతాలకు వచ్చేటువంటి వాటిని కలిపేసి ఇక్కడ బనకచెర్ల అనేటువంటి లింకేజ్కి ఇచ్చేస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి పోలవరం నీళ్లు కృష్ణానది ప్రాంతంలో ఉన్నటువంటి దాంట్లో ఒక భారీ జలాశయం బొల్లాపల్లి ప్రాంతంలో నిర్మాణం జరిపి అక్కడి నుంచి పూర్తి స్థాయిలో రాయలసీమ ప్రాంతానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి కెనాల్స్ ద్వారా చెన్నైకి, రాయలసీమలో ఉన్నటువంటి అనంతపురం ప్రాంతానికి, కర్నూలులో ఉన్నటువంటి ప్రాంతానికి, దక్షిణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అంశాలకి సో అన్నిటికీ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఏపీ ప్రభుత్వం గతంలో చేసినటువంటి ఆలోచన ప్రతిపాదన. కానీ గోదావరి వాటర్ ఈ విధంగా వస్తాయి కాబట్టి సో కృష్ణా వాటర్ ఈ విధంగా వెళ్తుంది కాబట్టి గోదావరి నుంచి కృష్ణా వరకు ఉన్నటువంటి పట్టిసీమ ప్రాజెక్ట్కి సంబంధించి ఆల్రెడీ కెనాల్ ఉంది కాబట్టి ఆ కెనాల్ని కొంచెం వెడల్పు చేస్తే వాటర్ ఎక్కువగా వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో గోదావరి వాటర్ని కృష్ణాకి ఆటోమేటిక్గా వస్తున్నాయి. వాటిని ఇంకొంచెం కెనాల్ని వెడల్పు విస్తీర్ణం చేసేస్తే ఆ వాటర్ ఫ్లో ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కనుక పూర్తయితే సో ప్రాజెక్ట్కి వచ్చేటువంటి ఇన్ఫ్లో మాత్రం చాలా వేగంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక లిఫ్ట్ ఇరిగేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండదు అనేటువంటిది గతంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి మాట. సో ఇలా ఇంతవరకు ఒక ప్రాజెక్ట్ అనేది పూర్తయింది కాబట్టి ఈ ప్రాజెక్టులో భాగంగా స్వల్పమైనటువంటి పనులు కాలువల్ని వెడల్పు చేయడం, ఆ కెనాల్ని కొంతవరకు విస్తరించడం ఈ పనులు మాత్రమే పెండింగ్లో ఉంటాయి కాబట్టి సో ఇక్కడి నుంచి నిర్మాణం అనేది ఒక భారీ రిజర్వాయర్ బొల్లాపల్లి ప్రాంతంలో నిర్మించడం, 2 బనకచెర్ల వరకు కెనాల్స్ని త్రవ్వడం. ఇది భారీ బడ్జెట్తో కూడినటువంటి ప్రాజెక్ట్. ఆల్మోస్ట్ ఒక 86,000 కోట్ల రూపాయలు అంటే 1 కాదు 2 కాదు 86,000 కోట్ల రూపాయల పైచిలుకు ప్రాజెక్టుగా మనం చెప్పుకోవాలి. అంటే దగ్గరకు 1,00,000 కోట్లు సవరించినటువంటి అంచనాలు ఈ మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పటికే రాష్ట్రంలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణమే పూర్తి కానటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఇది ఇంకా దాదాపు 2014 విభజన చట్టంలో
జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినటువంటి పరిస్థితుల్లో ఇది ఇంకా పెండింగ్లోనే సాగుతుంది. దీనికి సంబంధించిన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడం, డయాఫ్రమ్ వాల్ దెబ్బతిండడం, దానికి సంబంధించి మళ్ళీ ఇంజనీరింగ్ వాళ్ళు రావడం, అంటే వచ్చేటువంటి ఏడాదిలో ప్రధానమైనటువంటి డ్యామ్ నిర్మాణం కూడా ప్రారంభం కాబోతుంది. కాబట్టి సో ఎప్పటి వరకు పూర్తవుతుంది అనేది మాత్రం ఇప్పటికీ ఒక అంచనా లేదు, ఒక స్టేట్మెంట్ కూడా ప్రభుత్వం నుంచి స్పష్టంగా రానటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి సో నిధులు మాత్రం ఈ మధ్య విపరీతంగా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో పోలవరం ప్రాజెక్ట్ని మనం ఇప్పుడు నిర్మాణ దశలో ఉంది కాబట్టి ఈ బనకచెర్ల ఇష్యూ ఇంకా ఎక్కువగా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఇక్కడ హైలైట్ అవుతుంది. కానీ తెలంగాణ ప్రాంతం దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అభ్యంతరం ఒకటే. తెలంగాణ ప్రాంతం చెప్తున్నటువంటి అభ్యంతరంలో కీలకమైంది, మీరు గోదావరి నీటిలో మిగులు జలాలు మొత్తం సముద్రంలో కలిసిపోతుంటాయి. ఈ సముద్రంలో కలిసిపోతున్నటువంటి జలాలన్నింటినీ కూడా ఈ ప్రాంతానికి తరలించి బొల్లాపల్లికి తీసుకొని వచ్చి అక్కడి నుంచి పూర్తి స్థాయిలో బనకచెర్ల తీసుకురావాలి. ఆ బనకచెర్ల ప్రాంతం నుంచి ఉన్నటువంటి కెనాల్స్ ద్వారా రాయలసీమ ఇతర జిల్లాలకి, తిరుపతికి, అదేవిధంగా తమిళనాడులో ఉన్నటువంటి చెన్నై ప్రాంతానికి తెలుగు గంగా రివర్ కెనాల్ ద్వారా తరలించాలి అని ప్రభుత్వం యొక్క ఆలోచన. మరి అది ఎంతవరకు ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది? అసలు గోదావరిలో మిగులు జలాలు, సముద్రంలో వృధా జలాలు మీరెలా లెక్కిస్తారు? ఇది తెలంగాణ ముందు నుంచి చెప్తున్నటువంటి మాట. గోదావరి ప్రాజెక్ట్కి సంబంధించి ఆ సముద్రంలో కలిసిపోతున్నటువంటి వృధాగా పోతున్నటువంటి జలాలు ఎక్కువగా ఉన్నాయి, అది వాస్తవం. కానీ అవి లెక్కింపు ఎలాగా? వన్స్ మీరు ఈ కెనాల్స్ మొత్తం నిర్మించాక, ఇంత భారీ ప్రాజెక్టు నిర్మించిన తర్వాత సో దీని ప్రభావం కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో దీని ప్రభావంతో రానున్నటువంటి రోజుల్లో మీరు ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వాటాని కూడా కోరేటువంటి అవకాశం ఉంది కదా. తెలంగాణ చెప్తున్నటువంటి అభ్యంతరం, మరి ఆంధ్రప్రదేశ్ చెప్తున్నటువంటి అభ్యంతరం, ఆల్రెడీ గోదావరిలో వేస్ట్ వాటర్ ఎక్కువగా పోతుంది, సముద్రంలో వృధాగా పోతుంది. దీని ద్వారా దక్షిణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆంధ్ర ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతానికి దీని ప్రభావం ఎక్కువగా ఉంటే, ఒకవైపు పల్నాడు జిల్లాతో పాటుగా పక్కనే ప్రకాశం జిల్లాలో కొంతవరకు నీటి వినియోగం పెరిగేటువంటి అవకాశం ఉంది. కొత్తగా లక్షల ఎకరాలు ఆయకట్టు సాగులోకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో వ్యవసాయానికి నీరు, త్రాగునీరు అవసరాలు, వృధాగా పోతున్నటువంటి జలాలను అరికట్టేటువంటి అవకాశం, దక్షిణాల్లో ఏదైతే కరువు ప్రాంతాలు ఉన్నాయో రాయలసీమ మొత్తం సస్యశ్యామలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు కేంద్రం అంటే పైన గోదావరి నది మీద మీరు గతంలో నిర్మించినటువంటి ప్రాజెక్టుల పట్ల మేము అభ్యంతరమే తెలపలేదు కదా అని ఆంధ్ర ప్రాంతం చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి వాదన. సో ఇరుపక్షాల వాదనలు ప్రజెంట్ అవసరమైతే మేము న్యాయస్థానంలో వెళ్ళి దీన్ని పూర్తి స్థాయిలో అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం అనేది మాత్రం బీఆర్ఎస్ ముందు నుంచి చెప్తున్నటువంటి కామెంట్. అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీకి ముందు కూడా అదే వాదన వినబడుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్గా మాత్రం అసలు మిగులు జలాలు ఎంత ఉన్నాయి, అసలు ఒక్కొక్క జలాల వాటా, వివిధ రాష్ట్రాల పాత్ర ఏ విధంగా ఉండబోతుంది. సో వివిధ రాష్ట్రాల మధ్య ఇంకా 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సో పంపకాలు జరగలేదు కాబట్టి ఆ జరగనటువంటి పంపకాల్లో ఎలా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు మళ్ళీ కృష్ణా రివర్ బోర్డుకి సంబంధించి, గోదావరి రివర్ బోర్డుకి సంబంధించి సో మళ్ళీ వాటాలను పునర్పంపిణీ చేయండి. మహారాష్ట్ర ప్రాంతానికి కేటాయింపండి, తెలంగాణ ప్రాంతానికి కేటాయించండి, ఆంధ్ర ప్రాంతానికి కేటాయించండి, కర్ణాటక ప్రాంతానికి వచ్చేటువంటి నీటి లభ్యతను కేటాయించండి. సో ఈ కేటాయింపులు మళ్ళీ చేసుకుంటే మీ కేటాయింపుల అనుసారం మళ్ళీ మీరు పూర్తి స్థాయిలో నీటి పంపకాల విషయంలో కాబట్టి ప్రాజెక్టుల నిర్మాణాన్ని మీరు చేసుకోవచ్చు. అసలు వచ్చేటువంటి జలాలే ఎంతో తెలియనటువంటి పరిస్థితులు మీరు ఎలాగా? గోదావరిలో ఇప్పుడు వేస్ట్ వాటర్ ఎక్కువగా పోతుందని మీరు అంటున్నారు కదా. ఆ వేస్ట్ వాటర్ ఎక్కువగా పోతున్నటువంటి నేపథ్యంలో సో దాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలనేటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు, ఒకవేళ గోదావరిలో కరువు వస్తే, నీటి ప్రవాహం అంతగా లేకపోతే ఆ సమయంలో మీరు ఏం చేస్తారు? మళ్ళీ మీరు ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు వృధానే కదా అనేటువంటి ఇష్యూని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఇప్పుడు ఇంత పెద్ద డిస్కషన్ జరగడానికి మెయిన్ రీజన్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కాదు, బనకచెర్ల ఇష్యూనే కాదు, నల్లమల సాగర్ ప్రాజెక్ట్ అనేటువంటి దాన్ని తీసుకురావాలి అనేటువంటి ఆలోచన. సో చూద్దాం ఓవరాల్గా ఈ ప్రాజెక్టు మీద వివిధ రాష్ట్రాలు ఏ విధంగా అభ్యంతరం తెలుపుతాయి, ఎలాంటి ప్రభావం చూపించిందో మనం కూడా చూద్దాం. ఇది ఈరోజు వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. రేపటి మెగా పేపర్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.